గురునాథం గారు, మీ పనిని అంటే ఇది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఫేజ్ బై ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది అసలు 2019 ముందు ఎక్కడా వినపడలే. అసలు మొదటి నుంచి ఆ ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్టు ఫుల్ లెవెల్ కెపాసిటీ 45.72 అంతే. ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఎప్పుడు బిగిన్ అయిందో ఇప్పుడు కృష్ణానీల్ గారు కానీ బాజీ గారు కానీ చెప్తారు. నాకు కొంత అవగాహన ఉంది, కానీ నేను చెప్తే అది బాగుండదు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. మీరు 2019 వరకు చెప్పుకుంటూ వచ్చింది ఏంటిది? అది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతది? 45.72. మరి ఇప్పుడు కారణం ఎవరైనా కానీ ఫేజ్ 1 ఫేజ్ 2గా డివైడ్ చేస్తే 41.15కే ఫేజ్ 1 కంప్లీట్ చేసేసి మొత్తం పోలవరం అయిపోయిందని చెప్పేసి ప్రజలను నమ్మిస్తానంటే ఎలా కుదురుతుంది సార్? హౌ కన్విన్సింగ్ ఇస్ ఇట్? ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడింది సరే, మీరు చెప్పింది అందరు విన్నారు. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, పోలవరం ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా, కేంద్రం ఉన్నా, ఇక్కడ తెలుగుదేశం ఉన్నా, లేకపోతే వైసీపీ ఉన్నా, అది ప్రజలకు సంబంధించింది జీవనాడి. మనకు అన్ని వ్యవస్థలని ఆంధ్రప్రదేశ్ పరిపుష్టి కల్పించేదే పోలవరం. మనం ఎవరు డిజైన్ చేసినా కూడా దీనికి ఒక శాస్త్రీయంగా అసలు 41.15 మీటర్స్ ఎందుకు అది కుదించాల్సి వచ్చింది? ఫస్ట్ మనం 21-22లో జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి 47 అనుకున్న దాన్ని 45కి మేము అడిగాము, గట్టిగా ప్రశ్నించామంటున్నారే. వీళ్ళందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంతో ఈ స్కీమ్ని, పోలవరం అనేటువంటిది జాతీయ ప్రాజెక్టుని ఒక 10,000 కోట్లకి తగ్గించి బడ్జెట్లో, అది దాదాపుగా 28,000 కోట్లుంటే 18,000 కోట్లకి కుంచి అక్కడ నిర్వాసితులకి పంగనామాలు పెట్టడం కోసం వీళ్ళు దాన్ని జాతీయ ప్రాజెక్టుని అంటే మామూలు ప్రాజెక్టు కింద తీసుకొని అక్కడ నిధులు విడుదల చేయించుకొని వీళ్ళు కట్టడాలన్నీ కూడా వీళ్ళ జేబుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు నేరమే. కానీ ఫేజ్ 2 కానీ దాన్ని సరిచేయటం కోసమే మేము ఇదంతా కూడా చేస్తా ఉన్నాం. ఇది నగ్న సత్యం. మేము కాదు దగా చేసింది పోలవరం విషయంలో. 2019 నుంచి జాతీయ ముందు కానీ దాని తర్వాత కానీ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 10,000 కోట్లు డబ్బులు తగ్గించుకొని నేషనల్ ప్రాజెక్టుని 3,50,000 మంది నిర్వాసితులు, గిరిజనులు, ఇతరులు ఉంటే వాళ్ళందరికీ ఏమీ చేయకుండా ఒక 10,000 కోట్లు వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయితే వాళ్ళ యొక్క జీవన విధానం చెప్పి మీరు చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ రోజున ఈ విధంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వస్తూ ఉన్నది. ఎందుకు మీరు తగ్గించారు ఆ రోజున? చెప్పండి రమేష్ గారు. మేమెవరూ తగ్గించలా. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తాను అంటే కుదరదని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తాను అంటే కుదరదని చెప్పింది. చెప్తున్నా మీరు 2020 మార్చి 17న మీ వల్ల ఈ రోజున పోలవరం మొత్తం కూడా ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది తేలాల్సిన అవసరం ఉంది. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. 2019 వరకు కూడా ఎప్పుడు కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అన్న మాట వినపడలేదు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది మాట్లాడారు తప్ప హైట్ విషయంలో ఎప్పుడు కూడా దీన్ని 2 ఫేజులుగా కడతామన్న మాట రాలేదు. 2019-24 మధ్య కాలంలోనే ఇది బయటకు వచ్చింది. అంటే అంతకుముందు కూటమి ప్రభుత్వం ఏమన్నా దాచిపెట్టిందా అప్పటికేమన్నా ప్రపోజల్ని, లేదంటే వైసీపీ ప్రభుత్వం దీనికి ఓకే చేసిందా? అది తేలాల్సిన అవసరం ఉంది. బాజీ గారు.